హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. ఈరోజు నేను తోటకూర ఫ్రై, నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది వారంలో 2-3 సార్లు నేను తెప్పించుకుంటాను. ఆకుకూర అయితే ఇది తోటకూర, అదే పొయ్యి తోటకూర అంటారు కదా, చిన్నగా ఉంటాయి అవి ఫ్రెండ్స్. కింద ముద్రకాడలు ఎక్కువ ఉన్నాయని నేను కోసేసాను. తోటకూర అయితే ఎప్పుడు మీరు కట్టలు ఫ్రెష్గా కనబడినా కూడా కోసేయమాకండి. ఇప్పు తీసి అందులో ఏమైనా ఉన్నాయా అని చూడండి. పురుగులు కూర్చుని ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి నాకు అలాగే జరిగింది, చూసారా. ఇలా సన్నగా కోసేసుకోవాలి. కాళ్ళు అనేది ముదురున్నంత వరకు తీసేసాను ఫ్రెండ్స్. నేనైతే కొద్ది కాళ్ళు వేసుకున్నాను, ఎక్కువ శాతం తీసాను ముదురుగా ఉన్నాయని. ఇప్పుడు వాటర్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఒక బండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. 4 ఎండుమిరపకాయలు, ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, ఇంకేం అవసరంలా. 4 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరని అందులో వేసేసుకోవడమే. చూసారా పచ్చగా ఎంత ఫ్రెష్గా ఉందో, అందుకనే వండేసాను ఫ్రెండ్స్ ఈరోజే. మనం పక్కన పెట్టి రేపు వండుకుందాంలే అనేసరికి ఆకుకూర మొత్తం కమిలిపోయిద్ది, అందుకనే వేసేసాను ఇవాళ. కొద్దిగా పసుపు కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు అయితే, కారం కూడా కొద్దిగా వేస్తే చాలు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఆవకాయ సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ వస్తుంది, అది సరిపోయిపోయిద్ది ఫ్రెండ్స్. నేను పక్కన అన్నం కూడా వండుతున్నాను, ఎందుకంటే 1 గంట అయిపోయింది. నాకైతే ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు నాకు తోటకూర అంటే చాలా ఇష్టం, అందుకనే. లేకపోతే మా వారు వచ్చే ముందు వండుతాను నేను అన్నము. ఆకుకూర అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకనే అన్నాన్ని కూడా వండేస్తున్నాను తినేద్దామని. చూసారా, ఇవ్వండి అసలు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఆకుకూర మొత్తం బాగా గుజ్జులా కమిలిపోయింది. ఇంకంతే ఫ్రెండ్స్, సింపుల్. అన్నం కూడా అయిపోయిందండి. చూసారా, వేడి వేడి అన్నంలోకి తోటకూర ఫ్రై. అంటే మరీ ఫ్రైలా పెట్టుకోకూడదండి, ఇలాగా తోటకూర ఫ్రై, ఆవకాయ, భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను నెయ్యి వేసుకోలే, ఎందుకంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకని. అంతే, సింపుల్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.